ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? అంతే ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ చేస్తుంది సునీతే. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారులే, చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీతే, నువ్వు చెప్పా కదా. ఏడు బకెట్లు. ఒరే మాయా, రే మాయా. ఏంటి మా 7 బకెట్లు? మెట్ట మధ్యాహ్నం మా అమ్మనితో కళ్ళపేరు ఇచ్చేస్తుందా? కాదురా, నీకోసమే నిమ్మకాయ నీళ్ళు కలుపుతాను, తాగు. అయ్యి నిమ్మకాయ నీళ్ళ బాగా కానీ ఏంటి ఒప్పుకోమే. అదే ఉప్పు అంటే కలిపాను, నిమ్మకాయ ఇంకా కలపలేదు. సర్లే ఏదోట్లే. మా ఇంత చేసేం ఏంటంటే మా నాన్న నన్ను ఎల్లు ఊరంతా తిరిగేసి రమ్మన్నాడు. దేనికిరా? ఇంక దేనికి? ఆడుకోవడానికి. కదిలితేరే కాదు కొట్టేస్తానన్నాడు, నిన్ను ఆడుకుని రమ్మన్నాడా? అది కూడా మిట్ట మధ్యాహ్నం బయట. మా నాన్న మారిపోయాడు కదా. మీ నాన్న మారిపోవడం ఏంట్రా? పిసినుగొట్టు జగన్నాథంకే బాబులా అంటాడు. ఏమో మా నాన్న మంచోడు అయిపోయాడేమో. నాన్నలు మంచోళ్ళు కాదురా, కొడుకుల్ని ముంచేవాళ్ళు. అవునా? అయితే పద వెళ్ళి చూద్దాం. చూసావా మీ బాబు కుంభకర్ణుల్లా కునికేహాడు. అయితే ఓరి తెంగరదవా, నీకు ఫ్యాన్ బొక్కని బయటికి గంటేసి మీ నాన్న ఒకటే ఫ్యాన్ వేసి తొంగున్నాడు. అవునమ్మయ్యా, ఇంతకి తెగిచ్చాడా? అవునరా, కావాలంటే ఆ గదిలోకి వెళ్ళి ఫ్యాన్ వేసి కూర్చో, అప్పుడు తెలుస్తుంది మీ బాబు మంచోడు ముంచేవాడు. అలాగేమయ్యా. ఏట్రా ఫ్యాన్ కింద కూర్చున్నావేట్రా? ఫ్యాన్ మీద కూర్చోలేం కదండి, అందుకు. జోకులంతా జోడించుకోటేస్తాను బయటికి. ఎందుకండి పొద్దు నుంచి బయట పో అంటున్నారు? బయట ఎండ సాగబడుతుంది. నా కళ్ళ ముందుంటే నేను కొట్టేస్తాను. మీరేటండి బాబు నన్ను తగులుకున్నారు? సొప్పు కంటుకుని బబ్బులు గల్లాగా పొద్దు నుంచి బయట పో అంటున్నారు. నేను వెళ్ళను. సరే వెళ్ళకో. వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. ఉండు కానీ ఫ్యాన్ లేక. బయట ఎండ చూసారా ఎలా ఉందో? ఆ ఎండకి నాకు ఎండగాడు పడిపోయి ఎలా ఉంది? మీరేం ఫ్యాన్ వేసుకోవద్దా అంటున్నారు? నీకు ఎండగాటు పడినా సచ్చి సెవెన్లో పడినా ఇంట్లో రెండో ఫ్యాన్ వేయడానికి లేదు. అలాగైతే అలాగండి, చెమట్లెట్టేస్తున్నాయి. సమట్లట్టే తుడుచుకో, ఒక్కపోతే ఇసురుకో. గాలి ఆటలేదనుకో ఆడపోతే బొట్లెప్పి కూర్చో. అంతేగాని రెండో ఫ్యాన్ వేస్తే 2 ఏళ్ళు తీసుకెళ్లి స్విచ్ బోర్డులో పెట్టేస్తారు. ఆ లేదు ఊ లేదు, కరెంట్ బిల్లు కట్టేవాడికి తెలుస్తుందా బాధ. బొక్కలాగా నిన్ను పెంచడమే ఎక్కువ, మళ్ళీ మాకు కరెంట్ బిల్లు బొక్క. సోమయ్య మా నాన్న కొడుకన్న కనీసం కనికారం లేకుండా బయట తోస్తాడు. నువ్వు ఫాదర్ అనే ఫీలింగ్ లేకుండా బయటికి తోసేద్దుగా నాగరా. హలో, తోసేయడం తప్పు కదా మాయా. తోసేసాక ఏసీ వేసి కూర్చుందాం రా. అయితే ఓకే మాయా. మాయా ఓరి నీ అబ్బా ఏంట్రా అరుపు? మా ఇంట్లో ఏసీ లేదు కదా మాయా. అయితే ఫ్యాన్ వేసి కూర్చుందాం. సరే కానీ ఇప్పుడు మా నాన్న బయటికి ఎలా పంపేద్దాం మాయా? మీ నాన్న బయటికి రావాలంటే ముందు ఫ్యాన్ ఆపాలరా. ఫ్యాన్ ఆగాలంటే మెయిన్ ఆపాలి. ఇంక తెలియదు పద ఆపేద్దాం. ఏంటి ఫ్యాన్ ఎవరు ఆపారు? ఫ్యాన్ ఎవరు ఆపారా? కరెంట్ పోయింది. కరెంట్ పోయిందా? ఈ గవర్నమెంట్ ఒకటే ఎండాకాలం కరెంట్ తీసేసి చలికాలం చలిమంత్రాలు పెట్టే టైపు. అయ్యి బాబోయ్, నేను ఇంట్లో ఉండలేను, నేను బయటికి పోతాను. మాయా బయటికి పోయాడు మాయా. అయితే మనం లోపల పోదాం కదా. సరే మాయా పద, ఫ్యాన్ వేసి కూర్చుందాం. పన్నీగా ఫ్యాన్ ఏట్రా, ఇలా ఆసంగా ఏసీ వేసి కూర్చుందాం పదా. ఏసీయా? అది లేదు కదా. నేను చూపిస్తాను దారా. మాయా భలే చల్లగా ఉంది మాయా. మరి మా అయ్యగారి ఐడియా అంటే ఏంటనుకున్నా? ఎండాకాలంలో చల్లగుంటది, చలికాలంలో ఎచ్చగుంటది. నీలా ఐడియాలు రావాలంటే ఏం చేయాలి మాయా? బొర్రెట్ ఆలోచించాలి. నీకు ఎలాగో అది లేదు కానీ నన్ను ఫాలో అయిపోరా. ఒరే అళ్ళు ఎలా రకం పావర్తలో వస్తే 10 ఫీట్స్ అంటే చెప్పనా?
ఏంటి మాయా బిస్కెటా? కాదా బావ సంపాదిస్తే బామత్తి ఇలా సుఖపడచ్చురా. అవునా? అవునరా, పెట్టి పుట్టాలి. అవును మాయా, డాడీ డబ్బులు తెస్తుంటే కొడుగ్గా ఇలా ఖాళీగా ఉండడం కూడా చాలా బాగుంది. అవునరా, మొగుడు సంపాదిస్తే ఇంట్లో ఖాళీగా సీరియల్ చూడడానికి పిల్లలకు కూడా బాగుంటది. ఇదేంటే కరెంట్ మనకే పోతుంది. ఆ, బాబాయ్ మీరేట్రా ఇంట్లో ఉన్నారు? మీరు వచ్చారుగా బయట పోతున్నాలే. గుడ్ బాయ్స్. కరెంట్ వేస్ట్ చేయట్లేదు, వేస్ట్ గల్లు. ఏంటి మాయా నాన్న మళ్ళీ వస్తాడు? నేను అదే ఆలోచిస్తున్నాను, ఆగు. ఎలా బయటికి పంపాలి? మాయా ఐడియా, టీలో 10 మోషన్ టాబ్లెట్ కలిపేద్దామా? అప్పుడు బాత్రూంలోనే కూర్చుంటాడు. అప్పుడు కూడా ఫ్యాన్ ఇవ్వడరా, బాత్రూమ్ లోపల నుంచి అడుగుతాడు. ఇంకేమని చెప్పు. అయితే పోయి స్లీపింగ్ టాబ్లెట్ వేసేద్దాం. మీ నాన్నని బయటికి ఎలా పంపాలని అడిగాను, పైకి ఎలా పంపాలని కాదు. మరి ఎలా మాయా, ఏం చేద్దాం? ఎండ దోలు తీరిపోతుంది ఇక్కడ. ఏం చేస్తాం, మెయిన్ ఆఫ్ చేస్తాం. ఇందాక అదే కదా చేసాం. కొత్త ఐడియా రానప్పుడు పాత ఐడియానే ఫాలో అయిపోవాలి. ఇప్పుడు కూడా అదే చేస్తాం పద. మళ్ళీ ఎవడే ఫ్యాన్ కట్టేశాడు? మళ్ళీ కరెంట్ పోయింది. ఈ కరెంట్ వాళ్ళకి ఒకటి పని పాట ఉండదు. మీలాగే నువ్వు నోరుమై, అసలే గాలి ఆడక సౌండ్ లెట్టేస్తున్నాయి. నువ్వు సిరాకు తెప్పించుకో. అయ్యి బాబోయ్, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. లోపలికి మామూలుగా ఉండదు మరి ప్లాన్. ఇదేమిటే ఊరోళ్ళందరికీ కరెంట్ ఉంది, మనకి తీసేస్తున్నాడు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ కరెంట్ వచ్చిందా? ఈ కరెంట్ వాళ్ళు ఒకరు బయట ఉన్నంత సేపు కరెంట్ ఉంచి ఇంటికి రాగానే పీకేస్తున్నారు. మాయా నీ ప్లాన్ ఫెయిల్. ఏదైనా ఫెయిల్ అవ్వచ్చేమో గానీ ఈ మామ ప్లాన్ మాత్రం ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు చూడు. నీ అమ్మ ఫ్యాను, నీ పని నేను చెప్తానే. ఏమే ఆ స్క్రూ డ్రైవర్ ఇసురు, ఫ్యాన్ రిపేర్ చేస్తాను. అబ్బా ఇసరమంటే ఇలా ఇసురావా? మీరే కదా ఇసరమన్నారు. ఏడిసావులే. ఇంకో విషయం, నేను చెప్పేదాకా స్విచ్ చేయకు. అలాగే. నేను వేస్తానుగా. ఏమేస్తావు మాయా? ఏమేయాలో అదే వేస్తాం చూడు. ఆ! ఆ! మాయా షాక్ కొట్టేస్తుంది మాయా. ఆ విషయం ఏడుతూ చెప్తావేట్రా, నవ్వుతూ చెప్పు. మాయా షాక్ కొట్టేస్తుంది మాయా. అమ్మా అమ్మా అబ్బా, ఏమే స్విచ్ చేసావా? నేను కూరలో ఉప్పేయను, స్విచ్ ఎందుకు వేస్తాను? నాకెందుకు కొట్టిందే? ఏమో నాకెట్ ఎరుక, ఆ కరెంట్ వాడికి ఎరుక. సర్లే నువ్వు వెళ్ళే. మాయా మా నాన్న వదలట్లేదు మాయా. మీ నాన్నేట్రా కొత్త పర్మిషన్ పట్టుకున్నట్టు ఫ్యాన్ అలా పట్టుకున్నాడు. ఏమో ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంటి, చిచ్చేసి చిచ్చెట్టేద్దాం. మాయా 1 2 3 రన్ గో. మాయా మాయా భలే ఊగుతున్నాడు మాయా. మాయా మాయా ఆఫ్ చేసి ఆన్ చేసి చేయరా. అలాగే రాళ్ళు, నీ కొరకు నేనెందుకు కాదనాలి? ఒరే అల్డు, నీకు నిజంగా మీ నాన్నంటే ఇష్టం కదరా? అవును మాయా చాలా ఇష్టం. ఏ అలా అడిగావు? ఊరికేరా, నీ రాక్షస ఆనందం చూస్తే డౌట్ వచ్చింది. లేదు మాయా, నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. మా నాన్నకి ఏమన్నా అయితే ఢిల్లీ తగ్గట్టేస్తాను. కావాలంటే పాట కూడా పాడతా నేను. నాన్న నువ్వు నా ప్రాణం అని నా సరిపోదట మాట. అమ్మా అమ్మా, ఏంటైందే కరెంట్ కి? ఏమనంటే తెలియదండి. అమ్మా అమ్మా, నువ్వు ఆపే బాబు. షాక్ కొట్టి చచ్చిపోతారేమో అండి, కొట్టనివ్వండి. సాకు దెబ్బకి కాదు, నీ దెబ్బకి చచ్చిపోయేలా ఉన్నాను, వదిలే. నీ అమ్మ టైం అసలు బాగాలేదు ఈ రోజు. నేను బయటికి పోతాను, రాత్రి వరకు రాను. పదరా అల్డు, ఇల్లు ఫ్రిడ్జ్ రెండు మనే. ఫ్రిడ్జ్ కాదు మాయా, ఏసీ. అది లెక్క, పదా.
మాయా మా నాన్న సాగు బలి కొట్టించారా? మరే భలే ఎంజాయ్మెంట్ గా ఉందిరా. బాగా అయిందిలే, సాగు కొట్టేస్తాం లేదంటే మా నాన్న. నెక్స్ట్ టైం ఏం చేద్దాం? ఈసారి నడుస్తున్నప్పుడు ఆలేజ్ తోసేద్దాం రా. అవును మాయా, భలే ఎంజాయ్మెంట్ గా ఉంటది. అవునరా, నాకు ఎంజాయ్మెంట్ గానే ఉంటది. అవునారా, ఫుల్ ఎంజాయ్. రండి బావగారు, ఫుల్ ఎంజాయ్మెంట్. ద్రాక్ష పళ్ళు తింటారండి బావగారు. బావగారు మీరు ఇప్పుడు వచ్చారు? మీరు నా మటర్ మిస్టరీ ప్లాన్ చేస్తున్నప్పుడే వచ్చాను రా. మీ పని నేను చెప్తాను రా, ఎదవల్లారా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కావాలంటే మీకు డింకులు ఇస్తాను.